యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసయ్య మొట్టమొదటి చేసిన సూచక క్రియ కానాను పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చను. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణలను దేవుడు నీళ్లతో నింపమని చెప్పాడు, నీళ్లతోనే నింపమని చెప్పాడు. 6 రాతి బాణలను కూడా అక్కడ పరిచారకులు శిష్యులు అంచుల వరకు నింపేశారు, అంచుల వరకు నింపారు. ఇక్కడ 6 రాతి బాణలు అంటే మనమే. ఆ రాతి బాణలు మన శరీరము. దేవుడు మనల్ని అంచుల వరకు తన వాక్యముతో నింపుతాడు. సేవకులు ప్రతి దినము ప్రతి ఆదివారము సంఘంకి వెళ్తున్న ప్రతిసారి మనల్ని వాక్యంతో నింపుతూ ఉంటారు. ఎంతవరకు నింపుతారంటే మనం కంప్లీట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దేవుడు మనల్ని వాక్యంతో నింపుతూనే ఉంటాడు. ఆయన వాక్యంతో నింపడం అంటే ఓకే, మనం పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యంతో నింపబడి దేవుని ఆలోచనలతోనే దేవునితోనే మనం నింపబడినప్పుడు దేవుడు అక్కడ చెప్పబడిన మాట చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, ఎక్కడికి తీసుకెళ్ళాలంట? ప్రధాన యొద్దకు తీసుకుని వెళ్ళాలంట. ఆ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఏమని? ప్రధాన యొద్దకు తీసుకుని పోండి, విందు ప్రధాన యొద్దకు తీసుకుపోండి. ఇంగ్లీష్లో ఉంటుంది గవర్నర్ ఆఫ్ ది ఫీస్ట్. గవర్నర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎవరిని? నిన్ను నన్నే. దేవుడు నిన్ను నన్ను వాక్యంతో నింపేశాడు. వాక్యంతో ఎంత నింపాడంటే అంచుల వరకు నింపాడు. చూడండి, ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మన పరిస్థితి, మన పొజిషన్ ఇప్పుడు ఒకవేళ అంత ఉన్నతంగా లేదేమో, కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, వాగ్దానం ద్వారా నీ హృదయాన్ని నింపుతాడు. అయ్యో, ఎంతసేపు వాక్యంతోనేనా? వాక్యంలో ఉన్న వాగ్దానంతోనే. అవును, వాక్యంతోనే, వాగ్దానములతోనే నింపుతూ ఉంటాడు. అయ్యో, వాగ్దానములు వింటున్నాను, దేవుడు వాగ్దానంతోనే తృప్తిపరుస్తున్నాడు, కానీ బయట పరిస్థితి ఏం మారట్లేదు, బయట ప్రపంచం మారట్లేదు, నా ఇల్లు మారట్లేదు, నా ఉద్యోగం మారట్లేదు, నా పరిస్థితులు ఏమీ మారట్లేదు. మారో. ఎందుకంటే దేవుడు నిన్ను వాక్యంతో నింపుతున్న క్రమం అది. వాక్యంతో నింపుతున్న క్రమంలో ఇవేవి పరిస్థితులు మారట్లేదంటే భయపడద్దు, కంగారు పడద్దు. వాక్యంతో నింపబడు. వారు వాక్యం నింపుచుండగా రాతి బాణలు తొలగిపోయినాయా? అక్కడి నుంచి వెళ్ళిపోయినాయా? వెళ్ళలేదు. వారు నీరు నింపుతుండగా అక్కడే ఆగిపోయినాయి. ఆ నీరు నింపుతుండగా నీరు నింపించుకున్నాయి. అంటే మనం కూడా వాక్యంతో నింపబడాలి. వాగ్దానాలు సేవకులు చెప్తున్నారా? వాగ్దానాలు రిసీవ్ చేసుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి. అయ్యో, దేవుడు మాట్లాడాడు కదా, నా పరిస్థితి ఇంకా మారలేదండి. దేవుడు మాట్లాడాడు కదా, నా పరిస్థితి ఇంకా మారలేదండి. పరిస్థితులు నల్లగా ఉన్నాయి, దేవుడు మాత్రం వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు చెప్పి సంతృప్తి చెందించేవాడా? ఓన్లీ మాటలు మాత్రమే చెప్పేసి సంతృప్తి పరుస్తాడా? కార్యాలు చేయడా? మన స్థితిగతులను మారుస్తాడు. మార్చే క్రమంలోనే వాక్యంతో ముందు మనల్ని నింపాలి. వాక్యంతో నింపకుండా, విశ్వాసంతో నింపకుండా నీకు దేవుడు ఎంత గొప్ప సింహాసనం ఇచ్చినా దాని విలువ నీకు ఎలా తెలుసుద్ది? మనకు దాని విలువ తెలియదు. దేవుడు మొట్టమొదటిగా మనల్ని వాక్యంతో నింపాలి. ఎంతవరకు? అంచుల వరకు నింపిన తర్వాత ఇప్పుడు చూడండి, దేవుడే చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? గవర్నర్ దగ్గర తీసుకెళ్ళండి, ప్రధాని దగ్గరకు నిన్ను నన్ను దేవుడు తీసుకెళ్లే రోజు ఖచ్చితంగా ఒక రోజు ఉంది. బిఫోర్ దట్ వీ షుడ్ ఫుల్ఫిల్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం వాక్యంతో నింపబడాలి. వాక్యంతో నింపేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి. ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్తారు. కానీ ప్రధాని అంటాడు, అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అందరూ మొదటగా మంచిది పోస్తారు, కానీ నువ్వు ఈ చివరి వరకు, ఎంతవరకు కూడా ఎంత మంచి ద్రాక్షరసం ఎలా దాచి ఉంచో. అసలు ఏమన్నాడు చూడండి ప్రధాని ఏమన్నాడంటే, ఎంత మంచిగా ఉన్న నువ్వు, ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్న నువ్వు, ఎంతలా ఉన్న మనము ఎంతవరకు ఎక్కడ దాచబడ్డావు, ఎంతవరకు ఎక్కడ ఉండిపోయావు అంటే మన తండ్రి మనల్ని వాక్యం నింపే క్రమంలో మనం ఉండిపోయాం. వాక్యం నింపే క్రమంలో, వాగ్దానాలు తీసుకునే క్రమంలో, ఆయన వాక్యాన్ని రిసీవ్ చేసుకునే క్రమంలో మనం ఉండిపోయాం. ప్రధానుల దగ్గరికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ప్రధానుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ వాటర్, నింపబడిన వాక్యం ఏమైపోయింది చూడండి. చాలా జాగ్రత్తగా ఒక్క పాయింట్ వినండి. బైబిల్లో రాయబడిన కేవలం నీతి సూక్తులు కాదు, నీతి మాటలు మాత్రమే కాదు, అక్షరాలు మాత్రమే కాదు, ఇది జీవము. చూడండి, రాతి బాణంలో నీరు నింపబడింది. ఆ నీరు ప్రధాన దగ్గరికి వెళ్ళేసరికి ఏమైపోయింది?
ద్రాక్షరసం అయిపోయింది, జీవమైపోయింది, జీవమైంది. ఇది దేవుని రక్తము, తన రక్తము కార్చి ప్రాణము పెట్టి నీ కొరకు నా కొరకు ఇచ్చిన దేవుని మాటలు ఇవి. దేవుని మాటలు నీతి సూక్తులు కాదు, రోజు వాట్సాప్లో వచ్చే థాట్స్ కాదు ఇవి. దేవుని మాటలు, ఈ దేవుని మాటలు ఆయన రక్తము పెట్టి వెలపెట్టి కొని నీకు నాకు ఇచ్చాడు. ఇవి అక్షరాలు కాదు. ఇవి ఎప్పుడైతే ఈ నీలో నింపబడతాయో నీలో నింపబడినంతసేపు అది నీరే మనలో నింపబడినంతసేపు అది వాక్యమే. వాక్యం అంటే అది ఒకవేళ అక్షరాలు అవ్వచ్చు, ఒకవేళ మాటలే అవ్వచ్చు, కానీ నువ్వు నింపబడుతూ ఉంటే వన్స్ సమయం వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ప్రధాన దగ్గర తీసుకెళ్ళాడో ఈ అక్షరాలు ఏమైపోయినాయి? రక్తంగా మారి జీవంగా మారిపోయినాయి, ద్రాక్షారసంగా మారిపోయినాయి. ఏమైపోయినాయి? రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, స్మెల్ మారిపోయింది, దాని యొక్క పేరే మారిపోయింది. ఇప్పుడు అది నీళ్ళు కాదు, నింపబడింది నీరు కాదు, ద్రాక్షరసంగా మారిపోయింది, పేరే మారిపోయింది. ఒకవేళ ఈ అక్షరాలే, ఈ వాక్యం నీలో నింపబడితే, కానీ ఎప్పుడైతే నీ హృదయంలో నింపబడిపోయినాయో ఈ నింపబడిన వాక్యంగా లేదు, దేవుని రక్తంగా మారిపోయింది, జీవంగా మారిపోయింది. ఈ రక్తము నీకు జీవమైంది, నాకు జీవమైంది, మనకి ఘనతకు కారణమైంది, మన సింహాసనంకు కారణమైంది. ఈ వాక్యము మన హృదయంలోకి వస్తే రక్తముగా మార్చబడుతుంది, ద్రాక్ష రసముగా మార్చబడుతుంది. అందుకే కదా దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దీని కొరకే కదా అది మన హృదయంలోకి రావాలి. ఈ బైబిల్లో ఉన్నంతసేపు, ఈ పుస్తకం ఉన్నంతసేపు అది వర్డ్గానే కనబడుతుందేమో, వాక్యంగానే కనబడుతుందేమో, ఒక అక్షరంగానే కనబడుతుందేమో, కానీ ఇది హృదయంలోనికి వస్తే ద్రాక్షారసం అయిపోతుంది. అది పొందుకున్న వాడికి కానీ మరి ఎవరికి తెలియదు దాని విలువ. అది ప్రధాన దగ్గరికి వెళ్ళే రోజు ఉంది. ఆ ప్రధాన దగ్గరికి వెళ్ళే రోజు మన తండ్రే చెబుతున్నాడు. ఒక్కసారి మరలా ఆ వచనం చదువుతాను వినండి, 8వ వచనం. అప్పుడు ఆయన వారితో ఏం చెప్తున్నాడు? మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పోండి. ఎంత గొప్ప ప్రేమ మనం అంటే చూడండి. మన పరిస్థితి ఏమీ మారకపోయినా, ఏ కష్టాలు తొలగకపోయినా, ఏ ఉద్యోగాలు రాకపోయినా, దేవుడు మనల్ని వాక్యంతో నింపుతుంటే, మన వాక్యంలో సంతోషిస్తూ, ఆ వాగ్దానంలో సంతోషిస్తూ ఉంటే, ఒకవేళ చుట్టూ ఉండే ప్రజలందరికీ మన పరిస్థితి చేంజ్ అవ్వట్లేదు అన్నట్టు కనపడుతుందేమో. అవును, ఆ రాతి బండలో ఈ నింపే వాళ్ళకు కూడా ఏంటి నీళ్ళ నింపుతున్నారు. ఆ రాతి బండలో నీళ్ళ నింపబడుతున్నాయి కదా, నీళ్లు మాత్రమే నింపబడుతున్నాయి కదా. పరిస్థితులు ఏమీ మారలా, నీళ్లు మారలా, ఏమీ మారలా, అందరికీ అలాగే కనబడుతున్నాయి. కానీ సడన్గా ఒక టైం వచ్చింది. ఆ సడన్ టైంలో టోటల్గా చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. నీళ్ళు రంగు మారిపోయింది, రుచి మారిపోయింది, దాని యొక్క పేరు మారిపోయింది, దాని యొక్క గుణం మారిపోయింది, దాని యొక్క స్మెల్ మారిపోయింది, అన్నీ మారిపోయింది. అంత ఎలా చేంజ్ అయిపోయింది అంటే హృదయంలో వాక్యం నింపబడుతుంది. ఈ వాక్యం నింపబడే ఈ యొక్క ఆపరేషన్ బయట ప్రపంచానికి కనిపించకపోవచ్చేమో, బయట ప్రజలు చూడలేకపోవచ్చేమో, కానీ నీకు తెలుస్తుంది. వాగ్దానాలు రిసీవ్ చేసుకో, వాక్యాన్ని పొందుకో, వాగ్దానాలు విను, అన్నిటిని రిసీవ్ చేసుకో. ఒకేనొక టైం ఉంది, దేవుడు అధికారుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళే రోజుంది. మన ఘనతకు కారణము వాక్యమే. అది హృదయంలోకి వస్తే రక్తముగా మార్చబడుతుంది, మనకు జీవంగా మార్చబడుతుంది. అందుకనే వాక్యము జీవం అని చెప్తున్నాడు దావీదుకి తెలుసు. దావీదు అంటాడు, ప్రభువా నీ నామము కంటే నీ వాక్యంను హెచ్చించావు ప్రభువా. వాక్యము విలువ దావీదుకు తెలుసు. ఆ వాక్యము జీవము, ఆ వాక్యమే మనందరికీ ప్రాణమని. ఈ వాక్యం మన జీవము. ఈ కొద్ది వాక్యము మన విడికిడిలో దీవించబడును గాక. ఆమేన్.